మహిమాన్వితమైన దేవాలయం సీతారామచంద్రుల మరియు వేణుగోపాల స్వామి ఆలయంలో 17వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కృత్తివెన్ను మండలం కోమల్లపూడి గొల్లగూడెంలో వేంచేసి ఉన్న సీతారాముల మరియు వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా అంగరంగ వైభవంగా 17వ వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించారు. వేద పండితుల చేత గణపతి హోమం, సుదర్శన హోమం, శాంతి కళ్యాణం, విశేష పూజలు నిర్వహించి వార్షికోత్సవ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బోయిన వేణుగోపాల స్వామి, రిటైర్డ్ ఎక్సైజ్ ఆఫీసర్ నున్న సీతారామరాజు, రిటైర్డ్ ఏపీ అగ్రోస్ ఎండి బోయిన శ్రీనివాసరావు, రిటైర్డ్ సిఐ కాకినాడ బొంత రాణి అడ్వకేట్ మంగళగిరి, బోయిన నాగరాజు వైజాగ్, బట్రాజ్ ప్రసాద్, సత్యవతి, గడ్డం వేణుగోపాల స్వామి, బోయిన శ్రీనివాసరావు వైజాగ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కొబాళ్లపూడి గ్రామంలో 18 సంవత్సరాలు, ఇప్పుడు 17వ వార్షికోత్సవం. అంటే ఇప్పటికి విగ్రహ ప్రతిష్ఠ చేసి 18 సంవత్సరాలు అయింది. ఈ 17 సంవత్సరాల నుంచి కూడా మరి ఎప్పుడు కూడా ఈ 3 రోజులు ఏప్రిల్ నెలలో వస్తుంది. ఇప్పుడే పంతులు గారు చెప్పారు ఏ తిథుల్లో వస్తుంది అనేది. ఆ ఏప్రిల్ నెలలో మేము వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ వార్షికోత్సవాలు ఈ 17 సంవత్సరాలు కూడా చాలా సుభిక్షంగా, చాలా చక్కగా ఇంతవరకు చేసుకుంటూ వచ్చాం. గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటతో శుభ్రంగా ఉండాలి అని మేము కోరుకుంటూ, ఎందుకంటే ఈ ఊళ్ళోనే మేము పుట్టాము, ఈ ఊళ్ళోనే పెరిగాము. ఇక్కడి నుంచి ఉద్యోగస్తులుగా వెళ్ళినటువంటి వాళ్ళు 100 మంది దాటి ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులే 37 మంది ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చి, ప్రైవేట్ ఉద్యోగస్తులు వచ్చి దగ్గర 70 మంది పైన ఉన్నారు. ఉన్న ఇళ్ళు వచ్చి మీకు ఎటు చూసుకున్న 70 ఇళ్ళు ఉంటాయి. అంటే ఇది ఒక పుణ్యభూమి అని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం. మాకు ఎక్కడో ఇప్పుడు కొంతమంది వైజాగ్ ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ ఉన్నారు, కొంతమంది వేరే బెంగళూరు ఉన్నారు, కొంతమంది కాకినాడ ఉన్నారు. అది కాదు మాకు కావాల్సింది. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము గనక ఈ ఊళ్ళోనే మనం గుడి కట్టుకోవాలి, ఈ ఊరిని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము కలిపి ఈ దేవాలయాన్ని, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మేము పూజలు జరుపుకుంటా ఉన్నాం. ఈ గ్రామస్తులు అందరూ కూడా సహకరిస్తానే ఉన్నారు. ఈ 17 సంవత్సరాల నుంచి మాకు ఎంతో అనుకూలంగా ఉన్నారు. అప్పుడు ఇట్లా లేకపోయినా ఇప్పుడు చాలా చాలా డెవలప్ చేసుకున్నాము. ఇంకా మేము డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఛాయాగ్రహాలుగా వీరిని ఆయన సుదర్శన చక్రంతో 2గా విడగొట్టి వీరికి కూడా అమృతాన్ని ప్రసాదించి నవగ్రహాల్లో భాగాన్ని ఇచ్చారు. ఈ రాహువు కేతువును కూడా మనం ఆహ్వానం చేసుకున్న తర్వాత అసలు ఉత్సవమూర్తులైనటువంటి కోదండరామస్వామి, వేణుగోపాల కృష్ణస్వామి, లక్ష్మీనారాయణ స్వామి వారు ఈ ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తులు. అలాగే గణపతి, ఈ అందరి దేవుళ్ళకి పంచలోహ విగ్రహాలకి ఆవు పాలతో అభిషేకించి షోడశోపచారాలతో పూజలు చేసి, అష్టోత్తర శతనామాలతో పూజలు చేసి, స్వామివారికి తీర్థ ప్రసాదాలు సమర్పించి హారతిచ్చి జనులందరికీ కూడా ఆ హారతి మంత్రపుష్పాన్ని ఇచ్చి స్వామివారి అనుగ్రహం కల్పించేలాగా దీవించమని ప్రార్థిస్తాము. ఆ మొదటి రోజు పూజా కార్యక్రమం అంతా కూడా ఇక్కడతో ముగుస్తుందండి. అలాగే ఆ రోజు సాయంత్రమే, ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి స్వామివారి ఉత్సవమూర్తుల్ని మన గ్రామస్తులందరూ కూడా అంగరంగ వైభవంగా కూడా గ్రామోత్సవం అనగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఊరంతా కూడా ఊరేగింపుగా తీసి జనసందోహంతో రాముల వారికి, అలాగే వేణుగోపాల కృష్ణస్వామి వారికి, గణపతికి, లక్ష్మీనారాయణకి ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత చైత్ర బహుళ అష్టమి అనగా నిన్నటి రోజున స్వామివారికి మళ్ళీ యాగశాలలో పునఃపూజల అనంతరము కూడా ఈ అసలు స్వామివారికి ఆలయంలో ఉన్న రాముల వారికి, గణపతికి, వేణుగోపాల కృష్ణస్వామి వారికి అందరికీ కూడా పంచామృతాలు అనగా పాలు ముందుగా నీళ్లతో చక్కగా మంచి గంగతో స్వామివారులందరినీ కడిగి, తర్వాత ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార మొదలైనవి పళ్ళ రసాలన్నీ కూడా స్వామివారికి అభిషేకించి మా ప్రేక్షకులు జనం అందరూ కూడా వచ్చి స్వామివారిని తమ స్వహస్తాలతో అభిషేకించి స్వామివారిని వారి కోరికలన్నీ కూడా మనసులో ఉన్న స్వామివారికి చెప్పుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా స్వామివారు ఏది కోరుకున్నా, మంచి కోరిక ఏది కోరుకున్నా నెరవేరుస్తారనే ఆకాంక్షతోనే అందరూ ఆలయం వద్దకు వేయించేసి స్వామివారిని ప్రార్థిస్తారు.
కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా సంతోషం మీరందరూ కూడా ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చి ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడం చాలా సంతోషం. వేద పండితులు అర్చకులు గారు ఏం చేశారంటే మొత్తం అంతా కూడా పూజ జరిగే విధానం, అసలు ఎందుకు చేస్తున్నాము, ఏం జరుగుతుంది, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటిది అంతా విశదీకరంగా చెప్పారు. కానీ నేను కొంచెం ఒక 2 నిమిషాలు చరిత్ర గురించి, అసలు దేవాలయం చరిత్ర గురించి అవసరం. ఎందుకంటే మీడియాకి నుంచి కూడా ఈ గ్రామంలో అందరూ కూడా దైవభక్తులండి. ప్రతి సభ్యుడు కూడా దేవుడు అంటే కనీసం మినిమం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సంపదను వసంగతంలో కానీ సేవ చేయడంలో కానీ పూర్వకాలం నుంచి కూడా పెద్దలందరూ కూడా ఎంతో ధర్మాత్ములు. వాళ్ళు చేసినటువంటి పుణ్యమే ఈ విధంగా ఈ రోజు ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగస్తులు ఉన్నారండి. ఎవరు మొత్తం 70 ఏళ్ళు అయినా సరే 70 మంది ఉద్యోగస్తులు ఉండడానికి కారణం అదే. అందరూ కూడా మళ్ళీ తక్కువ వాళ్ళు కాదు, మంచి పొజిషన్ లో ఉండేటువంటి ఉద్యోగస్తులు ఉంటారు. పూర్వకాలం మా పెద్దలు ఏం చేశారంటే 3 తరాల నుంచి కూడా రామాయణం అక్కడ కట్టారు. అది కట్టే జీర్ణావస్థకి వచ్చింది, కొంచెం పడిపోతే గ్రామస్తులందరూ కూడా కలిసి ప్రతి సభ్యుడు కూడా ముక్కకండంతో ఏకంగా ఒప్పుకుని మళ్ళీ ఆ దేవాలయం కొంతకాలం పిల్లర్స్ వేసి నిలబెట్టిన తర్వాత కొంతమంది మంచి పొజిషన్ అయ్యారు. అది ఆపాను. అందరూ కూడా ఏకగంటంతో మళ్ళీ తర్వాత ఈ గుడి కట్టించారు. ఇప్పుడు 2008 లోనే ఈ గుడి కట్టడానికి 23 లక్షలు అయింది. 23 లక్షలు కూడా ప్రతి గ్రామస్తులు కూడా సభ్యులు అందరూ కూడా సహకరించి ఈ గుడిని కట్టించి ఈ విధంగా ప్రతిష్ఠించడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనామ కళ్యాణము తర్వాత ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ వార్షికోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవం అందరూ సహకరిస్తారు. కానీ దీనికి ఇంతవరకు వెంకటేశ్వరరావు గారు అని ఒక పెద్ద ఆయన మంది మా బావగారు, ఆయన చాలా బాగా 15 నుంచి 14 మొత్తం అంతా కూడా మెంబర్స్ అందరూ కలిసి చేశారు. తర్వాత ఇక కొంచెం మాకు ఏజ్ ఒక 76, 78 ఇయర్స్ రాగానే ఎలాగనుకుంటున్నారు. భగవంతుని చాలా కట్టే నిదర్శనం అండి. శ్రీరామచంద్రమూర్తి ఊళ్ళో ఉంటుంది నిదర్శనం. అతను రిటైర్డ్ ఎస్ఐ, ఆయన కూడా కట్టడి చేస్తున్నారు. చాలా బాగుందండి. ఇంకా కూడా పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతుంది. ఏదైనా కోరికలు ఇందాక ఆయన చెప్పారు, కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా నెరవేరుతున్నాయండి. కారణం ఏంటంటే అంతవరకు కొంతమందికి ఉద్యోగాలు రావాలి, అటువంటి అందరికీ ఉద్యోగాలు వచ్చింది. అందరూ సస్యశాలంగా ఉన్నాం. మేము రిటైర్ అయిన వాళ్ళం కూడా అందరూ పెద్ద ప్రదేశం ఉంది. అందరూ కూడా ఈ దైవ కార్యానికి ఎక్కడ ఉన్నా సరే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వస్తారు, వచ్చి ఇక్కడ ఎక్కువగా చేసుకుంటారు. కారణం ఏంటంటే అందరూ కూడా గ్రామం అంటే తల్లిలాగా భావించి ఎంతో చక్కగా చేస్తూ ఉంటారు. అది అందుకని సంతోషం ఉంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా సహకరించి మీరు ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వచ్చి మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరచుకోవాలని చెప్పి కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.